ओम जातवेदसे सुनवाम सोमा मराति यतो निरहादिवेदः सनपर्ष दुर्गान् विश्वाना वेनसिंहं दुर्गां तामग्निवर्णं प्रसाच्छलन्तीं वैरोचिनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवी शरणमहं प्रपद्ये सुतरसे नमः। दुर्गान् विश्वाना वेनसिंहं दुर्गां तामग्निवर्णं प्रसाच्छलन्तीं वैरोचिनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवी ओम कर्पूरगौरं करुणावतारं संसारसारं श्रीन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दं भवं भवानी सहितं नमामि। कर्पूरनीराजनदीपं दर्शयामि। ओं राजाधिराजाय प्रसन्नसाहिने नमो वयं वैष्णवाय गुरुवे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणोदगात् कुबेराय वैष्णवाय महाराजाय नमः। फलनीय फलापुष्पाया च पुष्पे बृहस्पति प्रसूतः स्थानो पुञ्चस्वसः। या फलनीय फलापुष्पाया च पुष्पे बृहस्पति प्रसूतः చూడండి ఫోటో ఫోన్ది వస్తుంది మంచిగా గన్మెన్ గారు ఆయన సార్ చూడండి సార్ సార్ याड़के लिया ఓకే ఇప్పుడు వరదల్ని సమీక్షించి నివేదికలు అందజేసి అధికారులను అలర్ట్ చేశారు. అధికారులు కూడా దాదాపు 3 రోజులు వర్షంలో ఉద్యోగాలు నిర్వహించి ఎక్కడ నష్టం జరగకుండా కాపాడి ఎక్కడ మనకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇంత పెద్ద వర్షంలో కూడా మనం హాయిగా ఉన్నామంటే వాళ్ళ కష్టం వాళ్ళ కృషికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం, ప్రకృతి, దేవుడి దయ, అలాంటి ప్రకృతిని కూడా అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్ వస్తే కాలం లేదు, వర్షం రాదు అని విమర్శించారు. ఈ ప్రశ్న చాలాసార్లు పత్రికా మిత్రులు కూడా అడిగారు. ఆ రోజు కూడా చెప్పాం కాలం వాళ్ళకు సమాధానం చెప్తుందని.
ఈ రోజు కూడా చెప్తున్నాం, సమాధానం చెప్పింది 24 గంటల కాలం. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా 31,000 కోట్లతోని రైతు రుణమాఫీ జరిగిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత, కేవలం రైతు ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించిన పార్టీలు ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేము వాళ్ళకు సవాల్ విసురుతున్నాం. ఏమని మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలని చెప్పి సవాల్ విసురుతున్నాం. మాట్లాడాల్సి చాలా ఉన్నాయి, కానీ మళ్ళొక్కసారి మా దర్పల్లి మండలం మీద ప్రత్యేక ప్రేమ చూస్తున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు సార్. పోతా ఉన్నాం. మీకు వరి ధర 2800 వస్తుంది. సన్నవడ్ల 2800 ప్లస్ 500, 2800 మీకు వస్తుంది. సో దానికి కూడా అన్నిటి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఇప్పుడు పంట అసలు ఎంత పంట వస్తుంది అంటే ఎక్కడ పోయినా ఒక గుంట భూమి ఖాళీ లేకుండా వీళ్ళంతా కూడా రైతులు పంటలు నాటుకుంటారు. మంచిగా సంతోషం, అంటే రైతు సంతోషం ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతులే మనదైతే అంత మొత్తం రైతులే కదా. సో కాబట్టి రైతుల కొరకే మీకు అన్ని కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ మళ్ళా ఈ రైతు నేస్తం మీరు వాడుకోండి. రైతు వేదికల మీద శనివారం శుక్రవారం నాడు దాని మీద సలహాలు సూచనలు ఇస్తారు సైంటిస్టులు. ఇంకా మనకు ఇప్పుడు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ దాని సబ్సిడీస్ అన్నీ కూడా మళ్ళీ చాలా అయినాయి. సో పాతకాలంలో లేకుండా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ గవర్నమెంట్ యొక్క చేసే కార్యక్రమాలన్నిటి కూడా గమనిస్తూ మరి ప్రజల దగ్గర కూడా ఇంకా ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఎక్కువ మంది మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి మీరు కూడా చూడ చెట్టు కింద ఏదో మాట్లాడితే దాన్ని ఊరుకోవద్దు, ఉల్టా తిప్పి కొట్టాలి. వీళ్ళు ఏంటంటే పనికాలం వస్తాం తప్పుదో కొట్టిస్తాం. ఇవాళ పని అది ఇక టీఆర్ఎస్ల పని అయిపోయింది అనుకో, మన డిపాజిట్ పోయింది, ఇక అది పోతుంది, ఇక పడుకున్న పార్టీ. కానీ ఇక బీజేపీ వాళ్ళు అక్కడక్కడ అర్థమైందా. ఇలా మీరు అడగండి, ఇలా ఊళ్ళలో 8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళాలి, బ్యాంకు వాళ్ళు కూడా సరి చేస్తారు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు. సో 15 రోజుల్లో ఇంకొక 6 లక్షలు ఒకటి, 8 లక్షలు ఒకటి, 14 లక్షల మంది రైతులకు కూడా మిగతా రుణమాఫీ జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళు 2 లక్షల కంటే పైన ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలని, అది బ్యాంకు వాళ్ళ డిమాండ్, మనం పెట్టింది కాదు. చాలా మంది ఏమంటారు అంటే వీళ్ళు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే అయిపోతాయి కదా, వాళ్ళకి ఎందుకు మేము కట్టం అనేది మాట్లాడుతాము. బ్యాంక్ రూల్స్ దానికి ఒప్పుకుంటలేవు మరి, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు. మనం బ్యాంకు నుండి లోన్ తీసుకొచ్చి రైతుల తరఫున మనం లోన్ తీసుకొచ్చి రైతులకు మాఫీ ఇస్తా ఉన్నాం, వాళ్ళ లోన్కి మనం గ్యారెంటీ ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మీకు తెలుసు కదా, కేసీఆర్ అంతా అప్పు చేసిపోయిన పరిస్థితి. మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ సర్వనాశనం చేసి ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇక శాపనార్థాలు పెడుతున్నాడు, ఇది కూలిపోతుంది కాలిపోతుంది అనుకుంటా. అంటే మనసును పట్టక అధికారం కోల్పోయినామని మధ్యస్థిమితం కోల్పోయి ఇవాళ అంటే ఏమంటారు చూడు, శాపనార్థాలు అన్నట్టు మంచిగా ఉంటుంది రాష్ట్రం అని. కాంగ్రెస్లో ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఏడ ప్రజలు కాంగ్రెస్ వైపు ఇంకా ఆల్రెడీ మొన్న 65 సీట్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ 100 సీట్లు ఇస్తారు. మాకు మొన్న డిపాజిట్ రాలేదు ఎంపీ సీట్లలో, మరి ఇంకా ఏడ మమ్మల్ని ఇంకా మర్చిపోతారేమో అని చెప్పి ఏదో ఒక పనికివాళ్ళని లొల్లి పెడతా ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితులలో మీరందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇంకా మిగతా వాళ్ళకు 2.5 లక్షల పైన ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాని మీద జీవో తీసినాము. దానికి ఆల్రెడీ కోర్ బ్యాంక్లో దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా డిపాజిట్ చేసింది గవర్నమెంట్. అయితే దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటే మరి ఎవరు కట్టాలా, మరి కట్టినాక మళ్ళీ ఎన్ని రోజులలో మాఫ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు రీషెడ్యూల్ అవుతుంది, దానికి ఇంకా గైడ్లైన్స్ ఇంకో 15 రోజులు వస్తాయి. మీరు ఏం తొందరపడకూరి, మనం వచ్చి 6 నెలలు అయింది, 10 ఏళ్ళలో ఏం చేయలేదు. మనం ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా నెలకైనా కానీ మనము 100% మీ అందరికీ కూడా రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది, మాది కూడా. మేము ప్రజలకు చెప్పినాం, ఇవాళ నాకు నిజంగా గర్వంగా ఉంది. మేము అన్ని ఊరు తిరిగి చెప్పినాం, మనం ఏమని మీకు రుణమాఫీ చేపిస్తామని చెప్పినాము, ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పినాము, 500కే సిలిండర్ అని చెప్పినాము. ఇలా అన్నీ చేసినాం. ఊళ్ళలో పోయి మన కాళ్ళు వేసుకొని చెప్తున్నాం, మేము వేసి మా ప్రభుత్వం చెప్పిందో ఇలా చేసి చూపించినాం. సరే చిన్న ఉండొచ్చు, 100% కాకపోయినా అంటే కొంచెం ఉంటాయి. ఇప్పుడు ఒక విద్యార్థికి 100 ప్రశ్న 100 మార్కుల క్వశ్చన్ పేపర్ రాస్తాడు, ఆయనకి 80 మార్కులు వచ్చినాడు ఫస్ట్ క్లాస్. అది 100 రావు. అయితే వాళ్ళ మేము 100% హామీలను అమలు చేసినాం. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా కొన్ని టెక్నికల్ హార్డిల్స్ ఉన్నాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఉద్దేశం ఏంటంటే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం మాత్రం పక్కా 100% గవర్నమెంట్కి ఉన్నది. కాబట్టి మీరు చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ. సో మీరు అందరూ కూడా గమనించండి. ఈ ప్రతిపక్షం చేసే ఈ లోకవాజీ పనులకు ఆల్రెడీ మస్తు మోసపోయి మొత్తం తెలంగాణ అంత వెనకపోయింది. 10 ఏళ్ళ తెలంగాణ తెచ్చుకున్నాక ఒక 4 ఉద్యోగం రాలేదు,
వీళ్ళు ఒక కాలేజ్ కట్టింది లేదు, ఒక హాస్పిటల్ కట్టింది లేదు, ఒక గుంటకు నీళ్ళు ఇచ్చింది లేదు. కొత్తగా ఈ రామడు ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి టైంలోనే అప్పుడు 25 కోట్లు ఇచ్చి మనం అప్గ్రేడ్ చేసుకున్నాం. ఆ లైనింగ్ కూడా అప్పుడే కట్టినాము. ఇవాళ మీకు అందరు కూడా చెప్తా ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళు రాలేదు అంటున్నారు. మేము ఆల్రెడీ మనకు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడే నేను చెప్పినాను, మన గ్రామానికి వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత అక్కడ రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం టైల్ ఎండ్ వరకు ఎంత ఇదంతా మొత్తం కూడా లైనింగ్ మేము ప్రపోజల్ పంపిస్తాం. 22 కోర్స్ అవుతుంది కదా, 22 కోట్లు అవుతుంది. అది మొత్తం కూడా చాలా దూరం వరకు మన టైల్ ఎండ్ వరకు నీళ్ళు పోవాలి. అవసరం ఇంకా దూరం కూడా తీసుకుపోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనకు అంటే వాటర్ వేస్ట్ కాకుండా 6,000 బదులు మనకి 7,000 వస్తుంది ఇరిగేషన్. సో కాబట్టి దానికి ఎంత ఖర్చు అయినా పెడతాము. ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వం వెనక పోదు. మరి ఖచ్చితంగా ప్రపోజల్ పెట్టాము, కాకపోతే అది ఏళ్ళు కాకుండా రేపు ఖచ్చితంగా అవుతుంది. అదే పనిలో మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా మంచిగా హ్యాపీగా ఉండండి. ఇంకో 4 రోజులు పంటలు, ఇంకా 4 రోజుల దాకా పంటలు రావు. పంటలు వచ్చినాక దసరా అయినాక మెల్లగా మళ్ళీ పంటలు మొదలైతే అప్పుడు పనులు మొదలైతే అప్పటిదాకా మంచిగా ఎంజాయ్ చేయండి.